రాష్ట్ర బీజేపీలో మళ్లీ రచ్చ మొదలైందా? మరోసారి పాత కొత్త నేతల పంచాయతీ తెరమీదకొచ్చిందా? ఒకవైపు మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తి, మరోవైపు పాత కొత్త నేతల పంచాయతీలతో అధిష్టానం తలలు పట్టుకుంటుందా? సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గోషామహల్ వివాదాస్పద ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్యల వెనుక మర్మమేంటి? అసలు తెలంగాణ బీజేపీలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ లెక్కలేంటి? 50 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీకి పట్టుమని 10 మంది శాసనసభ్యులు లేరు. కానీ పదవుల కోసం వెంపర్లాడుతున్న నేతల తీరు మాత్రం బజార్కెక్కుతోంది. పూర్తిగా కాషాయ సిద్ధాంతానికి విరుద్ధంగా జరుగుతున్న పరిణామాలు సంఘ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. విద్యార్థి దశ నుంచే కొత్త నేతల్ని తయారు చేసుకోవడంలో సంఘ నేతలు ముందున్నా అందుకు భిన్నంగా బీజేపీ వ్యవహార శైలి కనిపిస్తోంది. అంతేకాదు కొత్త తరాన్ని అందిపుచ్చుకోవడంలో బీజేపీ పూర్తిగా విఫలమవుతోందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. కేవలం ఇతర పార్టీల నేతలపై ఆధారపడుతుండడం, వారికే పెద్దపీట వేయడం వంటి అంశాలు సంఘ్ పరివార్ లక్ష్యాలకు ఎసరు పెడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంఘ్ పరివారుల లెక్కలు అటుంచితే అసలు వదిలేసి కొసరు పట్టుకున్నట్టు రాష్ట్ర బీజేపీలో పాత కొత్త నేతల వైరం మళ్లీ రగులుకుంది. అనుకున్న లక్ష్యాలు పక్కన పెడితే 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీల్ని గెలిచి 2 కేంద్ర మంత్రి పదవుల్ని దక్కించుకుని ఊపు మీదున్న బీజేపీ ఇప్పుడు మరో పంచాయతీతో తలలు పట్టుకుంటోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ సికింద్రాబాద్ నుంచి రెండోసారి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి మరోసారి కేంద్ర మంత్రి పదవి దక్కించుకోవడంతో రాష్ట్ర అధ్యక్ష పదవి ఖాళీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో పార్టీకి రథసారథి ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్ అంశం అధిష్టానానికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. అధ్యక్ష పీఠం వరించేది కొత్త నేతనా పాత నేతనా అనేది ఇప్పుడు బీజేపీలో రచ్చరేపుతోంది. ఇప్పటికే మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి గెలిచిన ఈటెల రాజేందర్ పేరు కన్ఫర్మ్ అయిందని అఫీషియల్గా అధిష్టానం ప్రకటించడమే తరువాయి అనే ప్రచారం జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో నేతల మధ్య మరోసారి పాత కొత్త నేతలనే విభేదాలు భగ్గుమంటున్నాయి. ఆ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వ్యాఖ్యలే అందుకు నిదర్శనమనే చర్చ జరుగుతోంది. పార్లమెంట్ అభ్యర్థుల అభినందన సన్మాన సభలో లక్ష్మణ్ ఘాటుగానే స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని సమర్థంగా ఎదుర్కోవాలంటే పార్టీ వ్యవహారాల్ని కష్టకాలంలో పార్టీ కోసం నిలబడి త్యాగాలు చేసిన వారికే కట్టబెట్టి వారి రుణం తీర్చుకోవాలని ఆవేశంగా సూచించారు. అంతేకాదు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సైతం లక్ష్మణ్ మాటలకు వంతపాడారు. అధ్యక్షుడి విషయంలో అధిష్టానం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, సామర్థ్యం ఉన్న వారికే అధ్యక్ష పదవి అప్పచెప్పాలని రాజా సింగ్ చెప్పుకొచ్చారు. అంటే ఇండైరెక్ట్ గా ఈటెల రాజేందర్ అధ్యక్షతని వ్యతిరేకించడమేననే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ ఇద్దరు నేతలు అలా ఎందుకు మాట్లాడారనే చర్చ కూడా కమలంలో కొనసాగుతోంది. అంతేకాదు కొత్త నేతలకు అధ్యక్ష పదవే కాదు, సంస్థాగతంగా ఇంకే పదవి ఇచ్చేందుకు ఆర్ఎస్ఎస్ నేతలు సుముఖత చూపడం లేదనే చర్చ నడుస్తోంది. భారతీయ జనతా పార్టీ కేంద్ర అధిష్టానానికి నా ఒక విన్నపం, తెలంగాణకి కొత్త భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నారని మేము వింటున్నాం. కానీ మేము కేంద్రంకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అధికారులకి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులతోని చర్చ చేసి ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఇవాళ 8 ఎమ్మెల్యేస్ ఉన్నారు, 8 ఎంపీస్ ఉన్నారు, చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. అందరితోని ఒక్కసారి చర్చ చేసిన తర్వాత ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ మన తెలంగాణకి. కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఎట్లాంటి ఉండాలి? అగ్రెసివ్గా దేశం పట్ల, ధర్మం పట్ల, సమాజం పట్ల అందరికీ తీసుకొని పోయి అట్లాంటి ప్రెసిడెంట్ని చేయాలని నేను కేంద్ర అధిష్టానానికి వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే చాలా మంచి ఒక అవేర్నెస్ ఉంది, మంచి మార్పు ఉంది తెలంగాణ. అట్లాంటి సమయంలో మంచి ప్రెసిడెంట్ తెలంగాణ భారతీయ జనతా పార్టీకి అవసరం. అయితే కొత్త నేతలు పదవులకి పనికిరారా, ప్రచారానికి మాత్రమే పనికొస్తారా అన్న చర్చ పార్టీలో మొదలైంది. ఇదే అంశం గత అసెంబ్లీ ఎన్నికల ముందు రచ్చరేపింది. ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కొత్త నేతలంతా రహస్య మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, ఒక్కొక్కరు బీజేపీని వేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు అదే సీన్ రిపీట్ కాబోతోందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్వశక్తులు వడ్డీ గెలిస్తే ఇలాంటి అవమానాలకు గురి చేయడం సరికాదని ఆయా నేతల అనుచరులు
బీజేపీ నాయకత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు గెలిచామనే సంతృప్తి కన్నా వలస నేతలు పదవులకి అర్హులు కాదనే నేతల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిప్రాయాలు చెప్పుకోవడం తప్పు కాదు, అది ఇన్సైడ్ ఉండాలి కానీ వాటిని బహిరంగంగా ప్రకటించటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో తాజాగా ఈటెల రాజేందర్ సైతం కొత్త పాత నేతలపై స్పందించారు. పార్టీ అధ్యక్ష పదవికి స్ట్రీట్ ఫైటర్ కావాలా, రియల్ ఫైటర్ కావాలా అంటూ సెటైర్లు వేశారాయన. రాజాసింగ్ వెర్షన్ని లైట్ తీసుకుంటూ తాను రేసులో ఉన్నానని చెప్పకనే చెప్పారు ఈటెల రాజేందర్. అరే సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మునోడు కావాలి, గుర్తుపెట్టుకో. కుంభస్థలం మీద కొట్టే దమ్మునోడు కావాలి. గట్టిగా చిన్నకి గల్లీలాగి గా స్టేట్మెంట్ పడి వాడు ఫైటరా? ఫైటర్ నీ రాజ్యం, నీ అహంకారం, నీ చేతిలో అధికారం ఉన్నాడు, నువ్వు ఎంత రానోడు గొప్పోడు తప్ప వాడు ఫైటర్ తప్ప వీడు ఫైటర్ కాదు. అందుకని ఇట్లా రకరకాలు ఉంటాయి. మాలాంటి వాళ్ళం ఊరికే మాట్లాడాం, మాలాంటి వాళ్ళు ఊరికే మాట్లాడాం. సందర్భం మాత్రం జేజమ్మతో కొట్లాడే సత్తా ఉన్న వాళ్ళం మేము. ఇవాళ ఈ ముఖ్యమంత్రి కూడా కొట్లాడేది మేము. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నీ సంగతి ఏంటి బిడ్డ అని చెప్పి కొట్లాడేటువంటి బాధ్యత నాకే ఉన్నట్టుగా నేను భావిస్తున్నా. పార్టీ కోసం త్యాగాలు చేసిన వారికే పెద్దపీట వేయాలని, లేదంటే భవిష్యత్తు అంధకారమే అనే అభిప్రాయాలు బీజేపీలో పెరుగుతున్న నేపథ్యంలో కొత్త నేతల పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈటెల రాజేందర్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడనే ప్రచారం జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈటెల పరిస్థితి ఏంటి? ఆయన కాకపోతే అధ్యక్ష పదవికి సరిపడే పాత నేతలు ఎవరున్నారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. లక్ష్మణ్, రాజాసింగ్ల వ్యాఖ్యల వెనక మర్మం ఏంటన్నది ఆ పార్టీ వర్గాలకే అంతుపట్టడం లేదట. For more videos like this, subscribe Big TV channel.